ప్రస్తుతం నేను ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఉన్నాను. ఏదైతే మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ దాడికి సంబంధించి ఈరోజు బంద్ పిలిపించారు. ఏదైతే మొన్న జరిగిన దాడి సంఘటన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆ, కాంగ్రెస్ పై విరుచుకుపడడం జరుగుతుంది. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యలో మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. సో ఈరోజు ఏదైతే గజ్వేల్ బంద్ పిలుపునిచ్చారో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్వేల్ ఇన్ఛార్జ్ ఒంటరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద చేరుకున్న పరిస్థితి. మొత్తం పొద్దు నుంచి కూడా ఎక్కడికక్కడ షాపులు కూడా తెరవని పరిస్థితి. బంద్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సో మనతో పాటు కొంతమంది కార్యకర్తలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి బంద్కు సంబంధించి ఏం చెప్తారు అన్న, ఎట్లా జరుగుతుంది బంద్, ఏం చెప్తారు? बंद सक्सेसफुल है। आज हमारे केसीआर के घर पे जो अटैक करे हो कांग्रेस वालों का नाजायज तरीका है। हो अगर ये फिर आइंदा ऐसा करे तो उनके घर में घुस के हम भी अटैक करने के वजह से गज्वेल के माइनॉरिटी तैयार है। और इस पे जो आज केसीआर साहब के घर पे जो अटैक हुआ वो पूरे तेलंगाना पे अटैक हुआ हो। आइंदा अटैक कोई करे तो नरसा रेड्डी खबरदार, तेरे को घर में आगे घुसते हम लोग। बस शुक्रिया। మొన్న జరిగిన గజ్వెల్ క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ గుండాలు దాడి చేసి ఎవరు లేని సమయంలో చొచ్చుకొచ్చి అనవసరమైన రాద్ధాంతం చేసి అనవసరమైన విధంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టాలా కానీ ఎక్కడ జీవో కానీ ఎక్కడ కానీ లేదు. అటువంటి సందర్భంలో వాళ్ళు వచ్చేసి క్యాంప్ ఆఫీస్ని ధ్వంసం చేసి దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి గజ్వేల్లో ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని వాళ్ళు నాశనం చేసేసి వర్గాలు దారుణంగా వాళ్ళు అది చేసారు. దాన్ని నిరసిస్తూ మేము గజ్వేల్ బంద్కు ఈరోజు పిలుపునిచ్చినాం. చాలా వరకు షాపులు కానీ అవి కానీ స్వచ్ఛందంగా బంద్ చేసారు. ఈరోజు మద్దతుగా ప్రజలు గజ్వేల్ బంద్కు మద్దతుగా చాలామంది ప్రజలు వాళ్ళ సొంతంగా షాపులు బంద్ చేయడం జరిగింది. ఈరోజు గజ్వేల్ బంద్ పూర్తి విజయవంతం చేస్తారని జనాల్ని మేము ఆశిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అందుబాటులో ఉండట్లేదు కేసీఆర్ మాకు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఆంక్షారెడ్డి చెప్తారు, ఏం చెప్తారు మరి? మాకు కేసీఆర్ సార్ అందుబాటులో ఉన్నా లేకున్నా మేము ఎన్నో అభివృద్ధి పనులను చేసి చూపించినాం. మేము ఎన్నో ఇప్పుడు గజ్వేల్ 10 ఏళ్ల నుంచి కేసీఆర్ వచ్చినాక గజ్వేల్ రూపురేఖలు ఎట్లుండే, అంతకన్నా ముందు గజ్వేల్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. అప్పుడు 2014లో ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఈ రోడ్ వచ్చేసి సింగిల్ రోడ్ ఉండే, ఎంతో ట్రాఫిక్ ఉండే. కేసీఆర్ సార్ వచ్చినాక మనం ఎన్నో అభివృద్ధి పనులు, డబుల్ లైన్ రోడ్లు, ఐఓసీ బిల్డింగ్ కానీ ఎన్నో సంక్షేమ పథకాలు. మేము 2014 కన్నా ముందు మంచినీళ్ళ కోసం రోడ్ల మీద ఎండాకాలం వచ్చినా ఏదొచ్చినా బిందెలు పట్టుకొని రోడ్ల మీద ఏ ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళను ఊళ్ళోకి రానియకుండా ఎంతో ధర్నా చేసేవాళ్ళం. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ప్రతి ఇంట్లోకి నల్ల కలెక్షన్ ఇచ్చి ఎక్కడ ఉంటే ఏ రూమ్లో ఉన్నా తింపుకుంటే నల్ల వచ్చే విధంగా కేసీఆర్ సార్ చేసిండు. కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. వీళ్లకు ఏం చేయలేని పరిస్థితుల్లో 28 నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. గజ్వేల్ నియోజకవర్గంలో ఎలాంటి చిన్న మట్టి తట్టడి మట్టి కూడా ఎక్కడ పోయలేదు. ఎలాంటి ఏం చేయలేక కేసీఆర్ మీద తప్పుడు ప్రచారం చేయాలి, కేసీఆర్ను తప్పుడు ప్రచారం చేయడం వల్ల వాళ్ళు లబ్ధి పొందామన్న ఆలోచనతో కేసీఆర్ను బదనాం చేస్తున్నారు తప్ప కేసీఆర్ సార్ మాకు ఎప్పటికీ అందుబాటులో ఉన్నాడు. మాకు ఎన్నో అభివృద్ధి పనులు మాకు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఫోటో పెట్టాల్సిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కేసీఆర్ అది క్యాంప్ ఆఫీస్ అనేది కేసీఆర్ నివాసం. రేవంత్ రెడ్డిది ఫోటో పెట్టాలనేది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ ఉన్న నివాసం గవర్నమెంట్. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో ఉందా? వాళ్ళు పెడుతున్నారా? కేసీఆర్ గారు ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో అది ఎమ్మెల్యే గారి నివాసంలో వాళ్ళ ఫోటోలు తప్ప, వాళ్ళకు ఇష్టమైన ఫోటోలు తప్ప రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలనేది అయితే ఎక్కడ రూల్ లేదు, జీవో లేదు. దాని గురించి వాళ్ళు ఏదో రాద్ధాంతం చేసి పబ్లిక్లో లేక వాళ్ళని ఏదో చేద్దామని ఆలోచనతో లబ్ధి పొందామని చూసారు. వారికే నష్టం జరిగింది. మొన్నటి రోజున గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు గౌరవ తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంలో వారు దౌర్జన్యంగా వచ్చి అద్దాలు పగలగొట్టి రేవంత్ రెడ్డి గారి ఫోటోను పెట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవాలంటే వాళ్ళకు జీవో తెచ్చుకోవాలి, ఆ జీవో ద్వారా ఫోటో పెట్టుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ ఉన్నారు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ క్యాంపు కార్యాలయంలో మోడీ ఫోటో పెడతారా? పెడితే అక్కడ రాహుల్ గాంధీ ఇంట్లో మోడీ ఫోటో పెట్టిన తర్వాత ఇక్కడ కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంలో వచ్చి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టండి. ఇంత అన్యాయంగా ప్రజలు కూడా చీత్కరించుకుంటున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే
మీరు ఈరోజు రాష్ట్రంలో 5-6 జాగాల్లో ఇదే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. అదే బీజేపీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం మీద మీరు ఎందుకు వెళ్ళడం? బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటై ప్రాంతీయ పార్టీని ఉండొద్దనే ఒక దురుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో వివరిస్తున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో, గజ్వేల్ పట్టణంలో, గజ్వేల్ ప్రజలందరూ కూడా అందరూ ఐక్యంగా బంద్కు సహకరిస్తున్నారు. ఈ బంద్కు సహకరించిన గజ్వేల్ ప్రజానిక అందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇటుకతో వస్తే మేము రౌతుతో సమాధానం చెప్తాం. మేము తెలంగాణ సాధకులం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. ఏదో అధికారం సాగు తప్పి అధికారంలోకి వచ్చిర్రు, ప్రజలకేమో సేవ చేస్తారేమోనని 2.5 సంవత్సరాలుగా మీకోసం వేచి చూడడం జరిగింది. ఇక నుంచైనా మీరు పద్ధతులు మార్చుకొని ప్రజలకు సేవ చేయండి. అంతేగాని ఈ చిల్లర చేష్టలకు పాల్పడితే మాత్రం ఇక నుంచి సహించలేదు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. మీరు చెప్పండి, ఎట్లా వస్తున్నారు దాడికి సంబంధించి ఏం చెప్తారు? అది ఏమనుకుంటారు అంటే అది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లెక్క. ఏదో కేసీఆర్ క్యాంపస్లో పోయి ఫోటో పెడితే హైలైట్ అవుదామనుకోరు, కానీ అదంతా మీ నుంచి కాదమ్మా. కాంగ్రెస్ అంటే పబ్లిక్ మొత్తం తెలుసు. కాంగ్రెస్ అంటే ఫోటో హామీలు ఇచ్చి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయని దద్దమైన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు నర్సరెడ్డి 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక్క కొబ్బరికాయ ఒక డెవలప్మెంట్ ఒక కొబ్బరికాయ కొట్టి కూడా ఒక శంకుస్థాపన చేయలేదు. 5 ఏళ్ళు అవినీతికి పాల్పడ తప్ప ఒక్క కార్యక్రమం కూడా మన గజ్వేల్ కాన్స్టిట్యున్సీ చేయలేదు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతుంది. నర్సరెడ్డి మొత్తం కబ్జా కోరుడు అవినీతికి 5,000 10,000 వచ్చినా కానీ మన మామూలు కార్యకర్తలే జేబులు వేసుకుంటున్నాడు. ఒక్క పని కూడా చేస్తలేడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇది ఒకటి మనము వాళ్ళ బిడ్డకు ఉసిగొల్పి నువ్వు ఇది చేయి, మేము అందరికి సపోర్ట్ ఉండమని చెప్పుదాని తోటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లేక చేసి దాన్ని ఏదో చేద్దామనుకుంటారు. అది వాళ్ళకే రివర్స్ అయ్యి మొత్తం వాళ్ళు బాగా బ్యాడ్ అయిపోయారు. ఇది ఎందుకంటే హెచ్చరిస్తున్నాం, మళ్ళా గిట్లా రిపీట్ అయితే మాత్రం నీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అద్దాలతో కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.